సెల్ఫ్ విల్ అంటే కొంతమంది ఎలా ఉంటారు అని చెప్పనంటే, వాళ్ళు అనుకున్నది ఏది ఏమైనా చేసేయాలి. వాళ్ళ మనసులో ఒకటి అనిపించిందంటే, వాళ్ళకు ఒక కోరిక కలిగింది అని చెప్పనంటే, వాళ్ళు ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నారు అని చెప్పనంటే 100 అయినా 106 అయినా దాన్ని చేయడానికి వాళ్ళు సాధ్యమైనంత వరకు మరి చేస్తారు. ఇక రెండో కేటగిరీ ఉంది. ఇదేంటి అని చెప్పనంటే, వీళ్ళకు ఒక అభిప్రాయం ఉన్నప్పటికి కూడా పక్కన వాళ్ళు కనుక కాస్త ప్రేరేపిస్తే వీళ్ళ అభిప్రాయాలన్నీ మార్చుకుంటారు. ఎవరి కోసం? పక్కన వాళ్ళ కోసం. వీళ్ళు ఒకటి అనుకుంటారు, పక్కన వాళ్ళు ఒకటి చెప్తే ఆ ప్రకారంగా చేస్తారు. ఇంకెవరన్నా చెప్తే ఆ ప్రకారంగా కూడా చేయడానికి ఇష్టపడతారు. ఇంకొకళ్ళు మూడో వాళ్ళు చెప్తే ఆ ప్రకారం చేయడానికి కూడా ట్రై చేస్తారు. అంటే క్విక్గా ప్రేరేపించబడతా ఉంటారు. ఈ రెండు డేంజరే. అధికమైన సెల్ఫ్ విల్ ఉండడం డేంజరే, అలాగే పక్కన వాళ్ళ చేత ప్రేరేపించబడటం కూడా డేంజరే. ఎందు గురించి అని చెప్పనంటే, దేవుడు మన ద్వారా ఏదైతే చేయాలని చెప్పి అనుకుంటున్నాడో దాన్ని కోల్పోతాం.